హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయ, ఉప్పు, కారం, పసుపు, తాలింపు దినుసులు, అలానే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లిపాయ, ఆయిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత తాలింపు దినుసులు, వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ కర్రీకి వచ్చేసి మూత అనేది లేకుండానే వండుకోవాలండి. మూత అనేది పెట్టకూడదు ఈ కూరకి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోయిందండి కర్రీ కూడా. టమాటాలు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి. నెక్స్ట్ ఇందులో పసుపు, బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇవి బాగా దగ్గరకు వచ్చేసాయండి. ఈ టైంలో మనం ముందుగానే కడిగి ముక్కలుగా కోసి పెట్టుకొని ఉన్న వంకాయలండి. చూసారు కదా, వాష్ చేసుకొని ఉన్న వంకాయల్ని ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆ వంకాయలు కూడా ఆ కర్రీకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మూత అనేది, లిడ్ అనేది అస్సలు పెట్టొద్దు. చూసారు కదా, ఇలా మగ్గిపోయింది కర్రీ మొత్తం. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఈ టైంలో అసలు లిడ్ పెట్టుకోకండి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు, అలానే మసాలా పౌడర్ అండి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా కర్రీని ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కర్రీ మొత్తం. నెక్స్ట్ ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. దీనికి వేడి వేడి రైస్ కానీ రోటీతో కానీ సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి వంకాయ కర్రీ అనేది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వంకాయ కర్రీ అనేది ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి రైస్ విత్ కర్రీ సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇంతే అండి వంకాయ కర్రీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.